నమస్తే అండి అందరికీ. ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలని చూద్దాము. అది నా స్టైల్లో నేను ఎలా పెట్టానని. సో నా మామిడికాయ ముక్కలు 4 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. సో ఇది కప్పు సైజు మెజర్మెంట్ చెప్తున్నాను. కొంచెం పులుపు తక్కువ ఉండేదే తీసుకున్నాను, పాప తింటుంది కాబట్టి. మరి పుల్లగా ఉంటే తినలేదు, తనకి చాలా ఇష్టము. సో అందుకని చెప్పి ఆవకాయ పెడుతున్నాము. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఆవాలు అన్నది మనము 1/4 కప్పు తీసుకొని బాగా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకు బయట మనకు సపరేట్గా కూడా దొరుకుతుంది, అంటే జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. కానీ అది కాకుండా హోమ్ మేడ్ అయితే బాగుంటుంది. సో దాని తర్వాత మనము దాన్ని బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. 4 మామిడికాయ ముక్కలకి 1 కప్ ఆఫ్ చిల్లీ పౌడర్, మిరప్పొడి అయితే సరిపోతుందండి. అది మనము ఇంట్లో చేసుకునేది అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్నటువంటి 1 కప్ ఆఫ్ ఇది ఆవ పొడి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 1/4 కప్పు మనము ఉప్పు తీసుకోవాలి. 1/4 కప్పు నేను కొంచెం తగ్గించాను, నాకు ఎక్కువ అనిపిస్తుంది, మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందామని చెప్పి. సో నెక్స్ట్ వెల్లుల్లిపాయ, మనము ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ మిక్స్ చేసుకోవాలి. నేను ఒక దగ్గర 4-5 వెల్లుల్లిపాయలు వేసాను. నెక్స్ట్ మెంతులు, ఒక పిడికిడి మెంతులు వేయండి. 4 కప్పులకి ఎక్కువ వేసినా కానీ బాగోదు. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. పసుపు తర్వాత మనము ఇవన్నీ మిక్స్ చేసుకునే ముందు ఆయిల్ అనేది వేసుకోవాలి. మామిడికాయ ముక్కలకి 4 కప్పుల మామిడికాయ ముక్కలకి మాకు 1 లీటర్ ఆఫ్ శనగ నూనె సరిపోతుంది. యాక్చువల్గా మామిడికాయ ఆవకాయ పెట్టడానికి కొంతమంది శనగ నూనె వాడతారు, కొంతమంది నువ్వుల నూనె వాడతారు. మ్యాక్సిమం పికిల్స్ అన్నిటికీ నువ్వుల నూనె బాగుంటుంది, బట్ ఆవకాయకి అయితే మీరు శనగ నూనె బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో మాకు 1 లీటర్ ఆఫ్ శనగ నూనెని తీసుకొని కొద్దిగా వేసి మిక్స్ చేసుకోవాలి, ఒకేసారి వేయకూడదు. కొద్దిగా వేసుకొని మొత్తము కింద ఉన్నటువంటి మామిడికాయ ముక్కలు అన్నిటికీ మనకు ఆ ఉప్పు కారం పట్టాలి. సో అలా మిక్స్ చేసుకున్నాక ఇంకా కొంచెం మిగిలినటువంటి నూనెని వేసి బాగా కలుపుకోవాలి. సో అంతా కలిపిన తర్వాత బాగా నీట్గా మిక్స్ చేసేసి వీటిని యాక్చువల్గా మనము జాడీలో పెట్టచ్చు, లేకపోతే ప్లాస్టిక్ దీంట్లో పెట్టచ్చు. నేనైతే ప్లాస్టిక్ దీంట్లో పెడుతున్నాను, మాకైతే జాడీ అంత అవైలబిలిటీలో లేదు. సో కాబట్టి ప్లాస్టిక్ దీంట్లో పెట్టి మూత పెట్టి ఎండలో పెట్టేస్తామంటే ఎండలోనూ పెట్టచ్చు, లేకపోతే నీళ్ళలో కానీ ఒక 3 డేస్ దాన్ని కదపకుండా పెట్టేసి 3 డేస్ తర్వాత దాన్ని మనము కలుపుకొని మనం వాడుకోవచ్చు, బాగుంటుంది. సో మాకు 2 బాటిల్స్కి అయ్యింది. సో ఈ 2 బాటిల్స్ని మనము వేసేసి పక్కన పెట్టేశాను. సో అందరూకి చాలా ఇష్టమైన ప్రాసెస్. మనం పికిల్ పెట్టేసిన తర్వాత దాన్ని అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని కొంచెం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా మా పాప లేదు, బయట వెళ్ళింది వాళ్ళ పెద్దమమ్మీ వాళ్ళతో. ఇంకా పిల్ల వచ్చిన తర్వాతే తిందామని చెప్పేసి ప్లాస్టిక్ దీంట్లో వేసిన తర్వాత కూడా దాన్ని అలానే పెట్టేసి మళ్ళీ మా పాప వచ్చిన తర్వాత దాంట్లో అన్నము, కొద్దిగా నెయ్యి వేసి నేను మా పాప తిన్నాము. మా పాప తినాలనే యాక్చువల్గా ఎక్కువ క్యూరియస్గా ఉండింది, కానీ ఆ విధంగా ఎక్కువ తినలేకపోయింది, కొద్దిగానే తినింది. ఈ 2 బాటిల్స్లోకి వేసాం. బాగా ఆయిల్ అంతా ఎక్కువ ఉంటే కూడా మనము దాన్ని ఎక్కువ తినలేము స్టార్టింగ్ డేస్లో అని చెప్పేసి అంతా నీట్గా తీసి బాటిల్కి వేసాము. సో అంతా అలా వేయడానికి కొంచెము కష్టమైంది. ప్లాస్టిక్ బాటిల్స్ కొంచెం 2 చిన్నగా ఉన్నింది, దానివల్ల మనకు టైం పట్టిందనమాట అది వేయడానికి. సో రెండిట్లోనూ మళ్ళీ అడ్జస్ట్ చేసి వేసేసాము. ఫస్ట్ బాటిల్ కొంచెం పెద్దదిగా ఉన్నింది, నెక్స్ట్ వేసిన బాటిల్ కొంచెం చిన్నగా ఉన్నింది. సో రెండిట్లోనూ మనము ఇది అనుకుందామని చెప్పేసి 2 బాటిల్స్లో వేసాము. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ మా పాప వచ్చి నెయ్యి కొద్దిగా వేసేసి దీంట్లోని అన్నం వేసి మిక్స్ చేసుకునింది తిందామని. సో బాగా కలుపుతూ ఉంది. ఆ పిల్లకి అది చాలా ఇంట్రెస్ట్, బాగా కలపడము, తినడము. సో వైట్ రైస్ వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా నీట్గా కలుపుకొని తిందామని చెప్పేసి బాగా కలుపుతూ ఉంది మా పాప. సో కలిపేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తిందామనుకున్నాం, బట్ అందులోనే తినేసాము, ఉండలేకపోయినాము. అసలు అంత కలర్ఫుల్గా అనిపించింది. సో అట్లా కలుపుతూనే ఉంది, మొత్తం ఉన్నదంతా నీట్గా కలుపుకుందామని చెప్పేసి. సో ఇద్దరు కూర్చొని ఆ బేషన్లోనే పెట్టుకునేసి మా పాప నాకు పెడుతుంది, తను ఒక ముద్ద తిని నాకు ఒక ముద్ద పెడుతుంది. సో ఈ విధంగా ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టినాము. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.